ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, చీనులపై, పల్లీలు, కరివేపాకు అండ్ సన్నగా కరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అండ్ దొండకాయ ముక్కలు. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మండి పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న వెంటనే ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి బాగా వేగనివ్వాలి. చిన్నులపాయ వేస్తున్నామండి. ఇదైతే ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. అయితే పల్లీలు వేస్తున్నాం. పల్లీలు బాగా వేయించాలి. వేయించుకున్న తర్వాత ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర అనేవి నేనైతే మొత్తం ఒక్కటేసారి వేసేస్తున్నానండి. ఇవి కూడా బాగా చిటిపట్లాడనివ్వాలి. ఆవాలు చిటిపట్లాడితేనే బాగా వేగినట్టండి, అప్పుడు మాత్రమే చేదు రాకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాం. కరివేపాకు కూడా చాలా మంచిదండి, తింటే హెయిర్కి చాలా గ్రోత్ వస్తుంది, హెయిర్ గ్రోత్ అనేది. అండ్ ఇప్పుడైతే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేస్తున్నాం. ఉల్లిపాయ ముక్కల్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలి. వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేయాలండి. ఇప్పుడు బాగా వేగిపోయినాయి కదా, ఇదిగోండి. ఇప్పుడైతే నేను దొండకాయ ముక్కలు అయితే వేస్తున్నాను. దొండకాయ ముక్కలు మొత్తం వేసేసిన తర్వాత వాటిని పైకి కిందకి ఒకసారి బాగా తిప్పుకోవాలి. బాగా కలపండి. బాగా కలపాలండి. బాగా కలిపి ఫ్లేమ్ అయితే ఎప్పుడు హైలోనే పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నానండి. ఎందుకు సాల్ట్ వేస్తే ఏంటంటే ముక్కలు త్వరగా ఉడికిపోతాయి. అండ్ మీరైతే మీ రుచికి తగ్గబడ సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే ఒకసారి వేసేస్తానండి. ఒకసారి వేసిన తర్వాత బాగా పైకి కిందకి బాగా తిప్పండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడే నేను పసుపు కూడా వేసేస్తున్నానండి. పసుపు వేయడం వల్ల ఏంటి అంటే కలర్ ఉంటుంది, కర్రీ అనేది కొంచెం కలర్గా కనిపిస్తుంది.
బాగా తిప్పండి, బాగా కలుపుకుంటూ ఉండాలి కర్రీ అనేది. మాకైతే పేషెంట్స్కి అండ్ బాలింతలకి అదే అండి, డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇలాంటి కర్రీస్ అయితే చేసి పెడతా ఉంటారు. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆయిల్ తక్కువ వేస్తారు అండ్ ఫ్రై కూడా బాగుంటుంది, అన్నంలో కూడా చక్కగా కలుస్తుంది. బాగా కలబెట్టండి. చూడండి చాలా చక్కగా వేగిపోయింది కదా, కర్రీ కూడా చాలా చక్కగా ఉడికిపోయింది, దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడైతే నేను కారం అయితే వేస్తున్నామండి. 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేస్తున్నా, అంటే టేస్ట్కి సరిపడినట్టు కారం అయితే వేస్తున్నాను. సో మాదైతే కొత్త కారం అండి, చాలా కారం ఉంటుందని అనేసి నేను 2 స్పూన్లు మాత్రమే వేస్తున్నాను. మీరైతే మీరు మీ టేస్ట్కి ఎలా అయితే వేసుకుంటారో అలా వేసుకోండి. కారం వేసాం కదా, బాగా కలపండి. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే దొండకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేస్తారు కదూ, చూసి వెళ్ళిపోమాకండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.